సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే మనం ఆగస్ట్ మంత్ ఎండింగ్ అయితే వచ్చేసాం. సో అయితే మనకి సెప్టెంబర్ మంత్ అనేది స్టార్ట్ కాబోతుంది. అయితే ప్రతి మంత్ మన ఛానల్లో అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ మీద ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాను. సో అదే విధంగా ఈ రోజు కూడా మనం సెప్టెంబర్లో రాబోయే స్మార్ట్ ఫోన్ గురించి ఈరోజు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, అయితే ఫస్ట్ మనకి సెప్టెంబర్ 2వ తారీఖున మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 9J మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సో మనకి ఇది ఎంట్రీ లెవెల్ బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి ఇది మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ అయితే రాబోతుంది. సో మనకి ఇది ఎంట్రీ లెవెల్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది HD+ డిస్ప్లే అయితే వస్తుంది. సో మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా ఈ ప్రైస్ బ్రాకెట్లో చాలా ఎక్సలెంట్గా అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే మనకి బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. సో నాకు తెలిసి మీకు అరౌండ్ 7000 బడ్జెట్లో మేబీ ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఆఫ్టర్ లాంచ్ తర్వాత అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అదే రోజు ఈవినింగ్ మనకి ఓపో నుంచి ఓపో F17 అండ్ F17 Pro సో ఈ టూ మొబైల్స్ కూడా లాంచ్ అవబోతున్నాయి. సో అయితే మన కంపెనీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో అయితే ఈ రెండు మనకి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకి రెండు ఫోన్స్ అనేవి ఎక్కువ వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ చేసి అయితే లాంచ్ చేస్తుంటారు. సో మాక్సిమం మనకి 25,000 వరకు అయితే రీచ్ అవుతాయి. సో అంతేకాకుండా మనకి F సిరీస్ అనేది చాలా సక్సెస్ఫుల్ సిరీస్ అని చెప్పుకోవాలి. అయితే మనకి ఇందులో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో క్వాడ్ కెమెరా సెటప్ కానీ, సో సూపర్ AMOLED డిస్ప్లే కానీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ, సో గ్లాస్ బాడీ కానీ, సో అన్ని స్పెక్స్ అయితే బాగుంటాయి. కానీ మెయిన్గా మనకి ప్రాసెసర్ అనేది వీళ్ళు ఎప్పుడు అంతగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు. సో మనకి ఇప్పుడు రూమర్స్ ప్రకారం F17లో హీలియో P22 అండ్ F17 Proలో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తున్నాయి. సో ఒకవేళ ఈ ప్రాసెసర్లో వస్తే మాత్రం మనకి ఆన్లైన్లో అయితే ఖచ్చితంగా సర్వే అవ్వవు, ఎందుకంటే మనకి వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేసి రిలీజ్ చేస్తారు కాబట్టి మాక్సిమం మనకి ఈ రెండు ప్రాసెసర్స్తోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 3వ తారీఖున రియల్మీ నుంచి రియల్మీ 7 సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సో అయితే మనకు ఆల్రెడీ స్టఫ్ లిస్టింగ్స్ నుంచి మనకి రియల్మీ 7 సిరీస్ ఒక ఫుల్ స్పెసిక్ అయితే బయటకు వచ్చాయి. సో మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సో 6 to 7 చూసుకుంటే మనకి ప్రాసెసర్లో కొంచెం అప్గ్రేడ్ అయితే అయ్యారు. సో మనకి G95 ప్రాసెసర్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. సో 4300 నుంచి 5000 mAh బ్యాటరీకి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా సెన్సార్స్లో అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మనకి సామ్సంగ్ సెన్సార్ నుంచి సోనీ IMX682 సెన్సార్స్కి అయితే ఇంప్రూవ్ అయ్యారు. సో ఖచ్చితంగా మీకు కెమెరాలో మీరు బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చూసుకోవచ్చు. సో నాకు తెలిసి మెయిన్గా నేను నోటీస్ చేసిన 3 అప్గ్రేడ్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 6 Pro to 7 Pro విషయానికి వచ్చినట్టయితే మాత్రం సో మనకి ప్రాసెసర్లో వీళ్ళు ఎటువంటి చేంజ్ అయితే తీసుకురాలేదు. సో మెయిన్ వచ్చేసి డిస్ప్లేలో వీళ్ళు ఒక పెద్ద చేంజ్ తీసుకొచ్చారని చెప్పాలి. సో 6 Proలో మనకి IPS డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 7 Pro వచ్చేసి మనకి AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే వస్తుంది. సో ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. సో రియల్మీ 7 సిరీస్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఛార్జింగ్ కెపాసిటీ అండ్ పవర్ అని చెప్పుకోవాలి. సో ఛార్జింగ్ కెపాసిటీ కూడా మనకి 4300 నుంచి 4500కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ 30 వాట్ నుంచి మనకి 65 వాట్ అయితే ఇస్తున్నారు. సో ఈ రెండు అయితే నేను మెయిన్గా నోటీస్ చేసిన అప్గ్రేడ్స్ అయితే. ఫైనల్గా కెమెరా సెన్సార్స్ కూడా మనకి సామ్సంగ్ టు సోనీ సెన్సార్స్ అయితే మూవ్ అయ్యారు. సో స్పెక్స్ అయితే బాగున్నాయి, కానీ సో ఇక్కడ మనకి ప్రైస్ మ్యాటర్స్ అని చెప్పుకోవాలి. సో బిలో 20K వస్తే మాత్రం ఖచ్చితంగా 6 Pro అయితే బీట్ చేస్తుంది. సో ఒకవేళ 20,000 క్రాస్ చేసినట్టయితే మీకు 7 Pro కన్నా అక్కడ రియల్మీ X అయితే బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ నుంచి మనకి సామ్సంగ్ అన్ప్యాక్డ్ పార్ట్ 2 అనే పేరుతో వీళ్ళు Z Fold 2 లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ మంత్లో. ఆల్రెడీ మన ఇండియాలో ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. సో అన్ప్యాక్డ్ ఈవెంట్ పార్ట్ 2 అని చెప్పేసి. సో అయితే మనకి టీజర్లో అన్ప్యాక్డ్ ఈవెంట్ పార్ట్ 2 పైన మనకి సామ్సంగ్ Z Fold అయితే కనబడుతుంది. సో దీన్ని బట్టి మనకి మాక్సిమం సెప్టెంబర్లో ఈ మొబైల్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి S20 ఫ్యాన్ ఎడిషన్ కూడా లాంచ్ అయిపోతున్నారు. సో అంటే మనకి ఇది S20 లైట్ని వీళ్ళు నేమ్ మార్చేసి మనకి F20 ఫ్యాన్ ఎడిషన్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకి 865 ప్రాసెసర్ అండ్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. సో చూద్దాం మనకి దీన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు. అండ్ దీంతో పాటు మనకి M సిరీస్లో ఇంకొక కొత్త స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. సో అది వచ్చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ M51 అనమాట. సో అయితే మనకు ఆల్రెడీ అమెజాన్లో కొన్ని బ్యానర్స్ అయితే కనబడుతున్నాయి. సో బ్యానర్స్ కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్లో మనకి మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో అయితే మనకి రీసెంట్గా లాంచ్ అయిన M31s ఏదైతే ఉందో సో ఇంచుమించు ఆ మొబైల్ నుండి స్పెక్స్ అన్నీ మనకి ఇందులో అయితే కనబడతాయి. ప్లస్ మనకి అడిషనల్గా అక్కడ ప్రాసెసర్ అయితే మెయిన్ డిఫరెన్స్ ఉంది అనమాట. సో మనకి M51లో స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో బెటర్, చాలా మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. సో అయితే అప్గ్రేడ్ అయినప్పటికీ మనకి ఇక్కడ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా అయితే వెళ్ళిపోతుంది. సో 25,000 వరకు అయితే తీసుకెళ్తారు. సో ఖచ్చితంగా మనకి సామ్సంగ్ విత్ స్నాప్డ్రాగన్ అంటే 25,000 అయితే గ్యారెంటీ అవుతుంది. సో చూద్దాం మరి లాంచ్ అయిన తర్వాత ఈ మొబైల్ యొక్క సేల్స్ బట్టి ఈ మొబైల్ యొక్క డిమాండ్ అయితే మనకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసస్ నుంచి అనమాట. సో ఏసస్ నుంచి మనకి ఏసస్ Zenfone 7 అండ్ Zenfone 7 Pro కూడా మన ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే మనకి ఆగస్ట్ 26వ తారీఖున గ్లోబల్గా అయితే మొబైల్ లాంచ్ అయింది.
సో అయితే ఇప్పుడు మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి 865, ఇంకోటి వచ్చేసి 865 ప్లస్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. సో రెండిట్లో మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటాయి. సో బట్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ మనకి రెండిట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ మనకి ప్రైమరీ సెన్సార్లో ఒకటి వచ్చేసి 48, ఇంకోటి వచ్చేసి 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకి గ్లోబల్లో ప్రైస్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 50,000కి అయితే లాంచ్ చేశారు. సో అదే ప్రైస్ బ్రాకెట్లో కనుక మన ఇండియాకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ సర్వ్ అవ్వడం కష్టం అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే మనకి అదే ప్రైస్ రేంజ్లో అక్కడ OnePlus 8 Pro అయితే ఉందన్నమాట. సో మనకి దీనికంతా పోలిస్తే కొంచెం బెటర్ స్పెక్స్ అయితే ఉన్నాయి అందులో. ఒకవేళ 30,000 నుంచి 40,000లో లాంచ్ చేస్తే మాత్రం మేబీ సర్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకి వీళ్ళు ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్మీ నుంచి అనమాట. సో మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K30 సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది. సో అయితే మనకి సిరీస్ అనేది ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది. సో మనకి ఎప్పుడో చైనాలో అయితే లాంచ్ అయింది. సో ఇప్పటి వరకు మన ఇండియాలో ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. సో మనకి K30 వచ్చేసి స్నాప్డ్రాగన్ 765 అండ్ K30 Pro వచ్చేసి మనకి 865 ప్రాసెసర్ అయితే రాబోతుంది. సో రెండు మనకి బడ్జెట్ అయితే తీసుకొస్తారు. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకి అరౌండ్ 20,000 అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి మనకి అరౌండ్ 40,000 లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తున్నాయి. సో వెయిట్ చేద్దాం. సో కనీసం ఈ మంత్లో అయినా మనకి 2 మొబైల్స్ని వీళ్ళు తీసుకొస్తారో లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోటో నుంచి అనమాట. సో మనకి మోటో నుంచి 2 స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో ఒకటి వచ్చేసి బడ్జెట్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకి మోటో E7 అని చెప్పుకోవాలి. సో మనకి ఇది బిలో 10,000 అయితే ఉండబోతుంది. సో స్పెక్స్ అయితే మాత్రం మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే రాబోతుంది. సో ప్లాస్టిక్ బాడీ, సో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 20 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉండబోతుంది. సో ఓవరాల్గా స్పెక్స్ అయితే ఇవి. సో చూద్దాం 10,000 బడ్జెట్లో వీళ్ళు మొబైల్ అయితే తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి అరౌండ్ 15,000 నుంచి 25,000 నుండి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి మోటో G9 ప్లస్ అని చెప్పుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్తో వస్తున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. అండ్ మనకి ఇది IPS LCD డిస్ప్లే అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. యాజ్ యూజువల్ మనకి మోటోలో కాబట్టి స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండబోతుంది. సో మేబీ మనకి 2 స్మార్ట్ ఫోన్స్ అనేవి ఈ మంత్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పోకో నుంచి అనమాట. సో మనకి పోకో నుంచి పోకో C3 అనే మొబైల్ ఆల్రెడీ లాంచ్ చేస్తున్నట్టు మనకి లాస్ట్ మంత్ మనం అయితే డిస్కస్ చేసుకున్నాం. సో బట్ అయితే లాంచ్ కాలేదు. సో మేబీ ఇప్పుడు లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి పోకో C3 అనేది మనకి రెడ్మీ గ్లోబల్గా లాంచ్ చేసిన రెడ్మీ 9J ఆర్ 9Cని వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. సో మనకి అది తెలిసింది. సో ఆ మొబైల్ అయితే మనకి లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి పోకో X3 అనేది అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి ట్విట్టర్లో కానీ, సో ఇన్స్టాగ్రామ్లో కానీ, సో ప్రతి సోషల్ మీడియా వెబ్సైట్లో మనకి పోకో వాళ్ళు అయితే టీస్ చేస్తున్నారు. సో కెమెరా సెటప్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ హైయర్ రిఫ్రెష్ రేట్తో రాబోతున్నట్టు స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్. సో బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ మనకి డిస్ప్లే వచ్చేసి పోకో X2లో C డిస్ప్లే ఉందో సేమ్ అదే డిస్ప్లేని అయితే మనకి ఇక్కడ యూస్ చేయబోతున్నారు. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయింది. చూద్దాం మ్యాక్సిమం మంత్ ఎండింగ్ కల్లా మనకి మొబైల్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి IQ నుంచి అనమాట. సో మనకి IQ వాళ్ళు IQ5 అండ్ IQ5 Pro రీసెంట్గానే చైనాలో అయితే లాంచ్ చేశారు. సో మనకి BMW ఎడిషన్ కూడా ఒకటి స్పెసిఫిక్గా లాంచ్ చేశారు. సో అయితే లాంచ్ చేసిన తర్వాత మనకి రీసెంట్గానే ట్విట్టర్లో IQ వాళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. సో దీని ప్రకారం మనకి మేబీ వీళ్ళు IQ5 ఆర్ 5 Proలో ఏదో ఒక మొబైల్ని మన ఇండియాకి తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుంది. సో అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. సో జస్ట్ గెసెస్ ప్రకారం మేబీ రావచ్చు అని అయితే తెలుస్తుంది. సో మనకి స్పెసిఫికేషన్స్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. సో IQ3కి బెటర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక 40,000 ఆర్ 50,000 లాంచ్ చేసినా కానీ ఖచ్చితంగా మనకి సర్వైవ్ అయితే అవుతుంది. సో చూద్దాం ఇండియాలో లాంచ్ అవుతుందో లేదా. అండ్ మనకి ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ టైం మనకు ఒక మొబైల్లో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మైక్రోమాక్స్ నుంచి అనమాట. సో మనకి మైక్రోమాక్స్ అనేది కమింగ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. సో మైక్రోమాక్స్ వచ్చేసి తన సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేయబోతుంది. సో మనకి విత్ ఇన్ 6 months పీరియడ్లో వీళ్ళు 20 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ సెప్టెంబర్లో మనకి ఖచ్చితంగా 2 ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తాయి. సో డిజైన్ విషయం పక్కన పెట్టండి. సో ఎందుకంటే ఇప్పుడు డిజైన్ అనేది ఒక మొబైల్ నుంచి ఒక మొబైల్ ఖచ్చితంగా కాపీ అయితే కొడుతున్నారు. సో డిజైన్ పక్కన పెట్టినట్టయితే స్పెక్స్ పరంగా అయితే మాత్రం మైక్రోమాక్స్ మనకి మంచి స్పెక్స్తో తీసుకొస్తున్నట్టయితే తెలుస్తుంది. అండ్ ప్రైసింగ్ కూడా మనకి బిలో 10,000లో 2 మొబైల్స్ అయితే ఈ మంత్ లాంచ్ చేయబోతున్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం వీళ్ళు ఎప్పటికి లాంచ్ చేస్తారో అని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫినిక్స్ నుంచి. సో మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 7 సిరీస్ అయితే లాంచ్ కాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. సో లాస్ట్ మంత్ మనకి మొబైల్ అయితే లాంచ్ కావాల్సింది. సో బట్ అయితే ఇప్పటికీ లాంచ్ అయితే అవ్వలేదు. సో ఎక్స్పెక్ట్ చేద్దాం మేబీ ఈ మంత్ అయినా లాంచ్ అవుతుందని చెప్పి. సో చాలా మంది అయితే ఇన్ఫినిక్స్ Note 7 సిరీస్ మీద
ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో, ఎందుకంటే మనకి డిజైన్ అండ్ లుక్ పరంగా మాత్రం మొబైల్ అయితే చాలా బాగుంది. సో, అన్నీ బాగుంటాయి గానీ వీళ్ళు జస్ట్ ప్రాసెసర్‌లో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా బడ్జెట్ కేటగిరీలో ఒక మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు. సో, చూద్దాం కనీసం ఈసారైనా మనకు వీళ్ళు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో మొబైల్‌ని తీసుకొస్తారేమో అని చెప్పి. సో, ఒకవేళ తీసుకొచ్చినప్పటికీ మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. సో, ప్రెజెంట్ లాంచ్ చేస్తున్న విధంగా మనకి ప్రైజెస్‌కి లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫినిక్స్ అనేది బడ్జెట్ కేటగిరీలో అయితే సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో, ఇదే ఫ్రెండ్స్ అయితే మనకి సెప్టెంబర్‌లో రాబోతున్న మొబైల్స్ వచ్చేసి. సో, ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్‌లో ఎక్కువగా మీరే మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అంతే కాకుండా ఫస్ట్ టైం మీరు మా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్‌గా ఫీల్ అయ్యి ఇలాంటి మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అనేవి మీకు తెలుగులో అయితే తీసుకొస్తుంటాను. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.